హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు నెక్స్ట్. ఈ రోజు మనం ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న కురుక్షేత్ర అనే వెబ్ సిరీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మహాభారతంలోని కురుక్షేత్ర పోర్షన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన 3D యానిమేషన్ సిరీస్. అయితే ఇప్పుడు ఈ సిరీస్ మహావతార్ నరసింహ రేంజ్ లో ఉందా లేదంటే ఆదిపురుష్ రేంజ్ లో ఉందా అని తెలుసుకునే ముందు మన ఛానల్ కారణం కొత్తగా వచ్చుంటే మన ఛానల్ లో ఉన్న కంటెంట్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ బటన్ అది నొక్కుంటే మనకు చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన మ్యాటర్ కి వచ్చేస్తే ఇందులో మెయిన్లీ ఆ యానిమేషన్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేశారు. అండ్ అలాగే ఈ షోలోని టైటిల్ సాంగ్ అండ్ బీజిఎమ్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ షోలో తెలుగు డబ్బింగ్ విషయానికి వచ్చేస్తే మాక్సిమం మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటికి డబ్బింగ్ సెట్ అయింది, కానీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఏదో తేడాగా ఉంది. ఇదంతా కాదు, షో ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది, నేనైతే సాటిస్ఫై అయ్యా. ఈ షోలో అంతా నిజమే చెప్పారంటే అది మనకు అనవసరం. ఈ షో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తానంటే పర్లేదు, కానీ నాలెడ్జ్ కోసం చూస్తానంటే మాత్రం పని అవుదాం. ఈ షోలో అయితే ఇప్పుడు జస్ట్ 9 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడు డెత్ వరకు అయితే చూపించారు, మిగతా తర్వాత అయితే రిలీజ్ చేస్తారంట. ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి అరౌండ్ 24 మినిట్స్ అలా ఉంటది. అండ్ ఆ ఎపిసోడ్స్ లో ఇంట్రో కార్డు అలాగే ఎండ్ క్రెడిట్స్ తీసేస్తా ఉంటే రఫ్లీ ఒక 20 మినిట్స్ అయితే ఉంటది ఒక్కొక్క ఎపిసోడ్. ఈ షోలో మెయిన్లీ స్క్రీన్ ప్లే అయితే బాగుంది. అంటే ప్రెసెంట్ లో జరుగుతున్న ఒక సీన్ కి దానికి రీజన్ కింద పాస్ట్ లో జరిగిన సీన్ అయితే పెడతా ఉంటారు. ఆ పోర్షన్స్ అయితే నాకు బాగా అనిపించాయి. అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్ తీసేస్తే తర్వాత వచ్చే ఎపిసోడ్ ని ఒక్కొక్కరి వారియర్ పర్స్పెక్టివ్ నుంచి అయితే చూపిస్తారు. అంటే దాన్ని నేరేట్ చేసిన విధానం కూడా బాగుంది. మొత్తం కలిపి అరౌండ్ ఒక 3.5 అవర్స్ నుంచి 4 అవర్స్ ఉండే ఈ సిరీస్ ని చూడడం వర్త్ అని చెప్పాలి. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ ఎక్స్ట్రా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.